బస్టర్ 2 అవర్స్ రన్ టైమ్తో హిందీ అండ్ తెలుగు వర్షన్లో డబ్బుడై రిలీజ్ అయిన ఈ మూవీని చూసిన తర్వాత నా ఫీలింగు, ఇది అందరికీ సెట్ అయ్యే మూవీ అయితే కాదు, అందరికీ అయితే నచ్చకపోవచ్చు. లైక్ కేరళ స్టోరీ ఆ టైప్ కంటెంట్, ఆ టైపు ఒక రియాలిటీ కంటెంట్ని బేస్ చేసుకొని తీసిండే ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టయితే ఈ మూవీ కూడా ఉంటుంది. జస్ట్ ఆ రేంజ్లో ఉంటుందని నేను చెప్పకపోయినా కూడా ఆ రేంజ్ లేదా ఆ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. అలాంటి కంటెంట్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. సో ఈ మూవీ చూసిన తర్వాత ఇది చెప్పాను కదా, ఒక రకంగా అందరికీ నచ్చచ్చు, ఇంకో విధంగా నచ్చకపోవచ్చు. సో ఆ కంటెంట్ బట్టి మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. నాకైతే నేను చూసిన తర్వాత నాకైతే ఓకే వర్త్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అక్కడక్కడ చూసినప్పుడు చాలా అంటే చాలా వైలెంట్గా ఉంటుంది. మూవీ మాత్రం 2 అవర్స్ అయితే ఉంటుంది. వైలెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, బట్ ఈ వైలెంట్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. సో అది మ్యాటర్ వచ్చేసి నాకు అంత హైప్ ఇవ్వలేదు, బట్ చూస్తున్నంతసేపు ఒక ఎంగేజింగ్తో తీసుకుపోయింది. 2 అవర్స్ మూవీ వచ్చేసి మరీ బోరింగ్గా లేకుండా, అలా అని హైప్ ఇచ్చే సీన్స్ లేకుండా జస్ట్ ఒక నార్మల్ మూవీ, ఒక 2 అవర్స్ మూవీని చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. నేను చెప్పినట్టు ఒక టైప్ ఆఫ్ కంటెంట్ని రిలేటెడ్ అయ్యే మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది, ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఇదైతే ZEE5లో అయితే రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు. కేరళ స్టోరీ దీన్ని కంపేర్ చేసుకుంటే అది ఇది సేమ్ కాదు, కాకపోతే ఆ స్టోరీ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్. కాకపోతే దానికి ఉన్న హైప్ కూడా వేరు. కాకపోతే ఆ కంటెంట్ దానికి బేస్ చేసుకుని అయితే ఉంటుందనేసి అయితే ఒక ఎగ్జాంపుల్కి అయితే ఆ మూవీ గురించి చెప్తున్నాను. సో పాయింట్ అయితే అది. మూవీ అయితే ఖచ్చితంగా ఆ టైప్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది, ఖచ్చితంగా అయితే చూడొచ్చు. నేను చూసిన తర్వాత అయితే నా ఫీలింగ్ అది. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది. ఒక దగ్గరికి వెళ్ళేసి అక్కడ జరుగుతున్న ప్రతిదీ ఒక రియలిస్టిక్గా తీయడము, ఒక నిజ జీవితంలో జరిగే సంఘటనన్నింటినీ ఒక బేస్డ్ సీన్స్ ప్రకారం అయితే దాన్ని రైటింగ్ రాయడం కానీ, స్క్రీన్ ప్లే నెరేషన్ కానీ అదైతే నాకు కొంచెం బాగా అయితే నచ్చింది. సో దాన్ని అయితే నేను ఖచ్చితంగా ఓకే అని చెప్తాను. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే వైలెంట్ అయితే ఫుల్గా ఉంది మూవీ మాత్రము, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే సీన్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని అయితే గుర్తుపెట్టుకోగలరు. సో అండ్ దిస్ ఇస్ అవర్ రివ్యూ గాయ్స్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 7.5 out of 10. అండ్ ఈ మూవీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.